ఎనర్జీ హబ్ పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. డెడ్లైన్ కి ముందే ఇరాన్ పై బాంబులతో విరుచుకుపడింది అమెరికా. ఇరాన్ లోని ఖర్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులు జరిగాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది అమెరికా. దీంతో ఇరాన్ లోని రైల్వే బ్రిడ్జ్ ధ్వంసం కాగా 2 ఇరానీయులు మృతి చెందారు. భారీ స్థాయిలో రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైలు ప్రయాణాలు మానుకోవాలని ఇరాన్ పౌరుల్ని హెచ్చరించింది ఇజ్రాయెల్. ఇరాన్ ఎనర్జీ హబ్ పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. డెడ్లైన్ కి ముందే ఇరాన్ పై బాంబులతో విరుచుకుపడింది అమెరికా. ఇరాన్ లోని ఖర్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులు జరిగాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది అమెరికా. దీంతో ఇరాన్ లోని రైల్వే బ్రిడ్జ్ ధ్వంసం కాగా 2 ఇరానీయులు మృతి చెందారు. భారీ స్థాయిలో రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైలు ప్రయాణాలు మానుకోవాలని ఇరాన్ పౌరుల్ని హెచ్చరించింది ఇజ్రాయెల్. హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ కి అమెరికా విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే ఇరాన్ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గడువు ముగిసిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయాందోళనలు ఇరాన్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల దగ్గర మానవాహారాలుగా ఏర్పడాలని ఇరాన్ ప్రభుత్వం ఆ దేశ యువతకు పిలుపునిచ్చింది. గడువు ముగిసేలోపు హార్మోజ్ ని తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాల్ని నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతకు ముందులా డెడ్ లైన్ ని పొడిగించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో అమెరికా దాడుల నుంచి ఆ విద్యుత్ కేంద్రాల్ని పరిరక్షించుకునేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలోని విద్యుత్ కేంద్రాల వద్దకు ర్యాలీగా రావాలని క్రీడాకారులు, విద్యార్థులతో సహా యువత మొత్తానికి ఆ దేశ క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. యువత నుంచి స్వయంగా వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆ శాఖ ఉప మంత్రి అలీరెజా రహీమీ పేర్కొన్నారు. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవాహారాల్ని ఏర్పాటు చేయాలని పలువురు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కళాకారులు, యువజన సంఘాలు ప్రతిపాదించాయన్నారు. దాని ప్రకారమే ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవాహారం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. దేశ మౌలిక సదుపాయాల్ని పరిరక్షించుకోవడంతో సహా ఉజ్వల భవిష్యత్తుని నిర్మించడంలో యువతకు ఉన్న నిబద్ధతకు చిహ్నంగా ఈ చర్యని అభివర్ణించారు. ఇరాన్ కి అమెరికా విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేకుంటే ఇరాన్ లో విధ్వంసం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికని ఇరాన్ ఏమాత్రం లెక్క చేయట్లేదు. అమెరికాకి కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ట్రంప్ బెదిరింపులకు జడుసుకునే ప్రసక్తే లేదన్న ఇరాన్ 20 గంటల్లో ట్రంప్ లొంగిపోవాలని హెచ్చరించింది. ట్రంప్ లొంగిపోవడంతో విఫలమైతే అమెరికా మిత్రదేశాలు రాతి యుగానికి వెళ్తాయని హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ డెడ్ లైన్ పై ఇరాన్ ప్రజల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. గడువు ముగిసేలోపు హార్మోజ్ ని తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాల్ని నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు డెడ్ లైన్ ని పొడిగించేది లేదని కూడా స్పష్టం చేశారు.